హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, ఇది వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో 10:30 ఆ టైంలో నేనైతే ఇంకా షూట్ చేశాను. అంటే ఇంకా ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే నానబెట్టుకున్నాను. నేను 7కి నానబెట్టుకున్నానండి. 7కి నానబెట్టేసి ఒక 10:30కి అయితే నేను ఇదంతా కూడా ప్రాసెస్ అయితే మొదలుపెట్టాను. అంటే నేను మధ్యాహ్నమే నానబెట్టుకుందాం అనుకున్నాను, నేను మర్చిపోయానండి. ఎప్పుడు అట్లనే అనిపిస్తుంది, మర్చిపోవడం, ఏదో ఒక పనిలో పడి బిజీ ఉండడం అట్లా. అందుకని చెప్పేసి నేను ఒక 3 అవర్స్ 4 అవర్స్ నానితే సరిపోతుందని 7కి అట్లా నానబెట్టాను. ఈవినింగ్ టైంలో నానబెట్టి 10:30కి మిక్సీ పట్టి ఇదంతా కూడా శుభ్రం చేసుకొని మొత్తం కలుపుతున్నాను అనమాట. మనకి ఎప్పుడు నానబెడితే ఉందండి, మనకు ఎన్ని గంటలు నానింది అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేసాను, కలిపాను, ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇడ్లీ అనేది మనకు ముద్ద గట్టిగా వస్తుంది కదా కొంతమంది చేస్తే, అలా రాకుండా మనము ఆయిల్ పోసుకుంటే కొంచెం పొడిగా ఉడుకుతుంది. అందులో ఒకటి ఏంటంటే మనము కడుగుతాం కదా అండి ఇడ్లీ పిండి, కడిగేటప్పుడు ఆ వండులాగా ఉంటుంది కదా, అదంతా పోనివ్వాలి మెత్తడిది. పోనిస్తే ఇంకా రవ్వ ఉండేదంతా మనకు మిగిలిపోతుంది కదా. మరీ ఎక్కువ పోనివ్వద్దు, ఎంతవరకు పోనించాలో అంతవరకు చూస్తే అర్థమవుతుంది కదా కడిగేటప్పుడు మనకి. అదంతా పోతే ఇడ్లీ అనేది మనకు రవ్వలాగా ఉన్నదంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, నేనైతే మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ నానబెట్టాను. నేను ఇడ్లీ వేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ షూట్ చేశానండి. ఇదైతే 10:30 అవుతుండే, ఇంకా 10:30కి అయితే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇడ్లీ చేస్తున్నాను అనమాట. పక్కకి వేసేసాను అస్సలు ఇడ్లీ పాత్రలు. ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండకైతే ఎండబెట్టాను. మొత్తం తీసుకొచ్చి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకెన్ని గిన్నెలు అయితే అవసరం ఉందో అన్ని గిన్నెలకు అప్లై చేసి ఇక పిండి చూడండి అండి, నిన్న సగమే ఉండే కదా, ఇంకా ఇదంతా కూడా పొంగింది. ఇదంతా మనము గిన్నెలలో ఎంత కావాలో అంత దాన్ని ఏమంటారు, వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా సరే, చూసారు కదా, ఒక 5 గిన్నెల నిండా వేస్తున్నానండి. నాను మధ్య మధ్యలో తినేస్తాడు. నాకు ఇష్టమైన టిఫిన్ కదా, నేను కూడా కొంచెం ఎక్కువ తింటాను. 8 ఇడ్లీలు అట్లా తినేస్తాను నేనైతే. అందులో మొహమాటం ఏముంది, మనం తినేది చెప్పుకోవడానికి. అయినా నా వీడియోస్ అయితే అంతా న్యాచురల్గా ఉంటుందండి. నేను చేసేదే చూపిస్తాను, వీడియో కోసం అయితే క్రియేట్ అస్సలు చేయను అనమాట. అయితే గిన్నెల నిండా నేను ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక ఇందులో అయితే వాటర్ పోసుకోవాలి కదా, కొంచెం అయితే వాటర్ పోసేసుకుందాము. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా అండి. నా వీడియోస్ మామూలుగా చూస్తూనే ఉంటారు కదా, మీకు అర్థమవుతుంది చూసే వాళ్ళకైతే. నేను ఎప్పుడైనా రైస్ కర్రీ చేస్తాను, ఇదంతా ప్రాసెస్ మళ్ళీ ఇది తిన్న తర్వాత మంచిగా అనిపించదండి. అంటే ఏమంటారు, ఇడ్లీ తిన్నా దోశ తిన్నా చేత కాదు, అసలు ఏం పని చేయలేము అట్లా అనిపిస్తుంది నాకైతే. సరే, ఇంకా ఇక్కడ చూసారా నేనైతే ఇడ్లీ మూత అయితే పెట్టేశాను. అందుకనే చేయనండి నేను, పని ఉంటుంది ప్లస్ అంటే పని ఉంటుంది అని చెప్పేసి మనం తినడం ఆపేయం. కానీ ఇదైతే మస్ట్ అండ్ షుడ్ కాదు కదా, ఇంపార్టెంట్ కాదు కదా అండి. ఇంకా పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంపార్టెంట్. రోజు రెగ్యులర్గా తినే వాళ్ళకైతే ఇక అలవాటు ప్రకారం పెట్టేశాను. నేను ఏం చేస్తున్నాను, గ్యాస్ పై అయితే శుభ్రంగా క్లీన్ చేశానండి. ఇంకా ఈ 3 కిందనైతే గ్యాస్ వెలిగించుకుందాము. ఇవి 2 వాటర్ అండి, పొద్దున్నే పట్టుకొచ్చాను, కిందకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను అనమాట. ఇవి 2 కూడా కాగబెట్టేసుకొని చల్లార్చి కొంచెం కూల్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేస్తాం మేము. రెగ్యులర్గా కాగబెడతాను నేనైతే. ఇంక ఇక్కడ చూసారా, నిన్న చేశానండి దొండకాయ ఫ్రై మధ్యాహ్నం టైంలో. అసలు కొంచెం కూడా ఎవరం వేసుకోలేదు. దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ తీసుకొస్తేను అదైతే వండుకొని తినేసాము. నైట్ కూడా చికెన్తోనే తినేసాము. దీంట్లో అసలు మేము కొంచెం కూడా వేసుకొని తినలేదన్నమాట. ఇంకా అదైతే ఈరోజు తినొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదండి. ఇంకా రైస్ కూడా నైట్ వండుదామని చెప్పేసి నానబెట్టాను. ఇంకా అట్లా కాదని చెప్పేసి ఆ చికెన్లోకి ఉప్మా చేసుకొని తిన్నామండి. అంటే కొంచెం సాఫ్ట్గా చేసుకొని చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. గట్టిగా కాకుండా సాఫ్ట్గా చేసుకోవాలండి. మనము ఉప్మాలో కారం పొడి, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, చికెన్ బాగుంటుంది వీటిల్లో.
కూరగాయల కూర ఏదైనా బాగానే ఉంటుందండి. కాకపోతే సాఫ్ట్‌గా ఉండాలి ఉప్మా అనేది. అట్లా చేసేసుకొని తిన్నాము. అందుకని చెప్పేసి దొండకాయ ఫ్రై అట్లనే ఉంది. రైస్ నైట్‌గా నానబెట్టింది కూడా అట్లనే ఉంది. ఈరోజు మధ్యాహ్నం వండుకుంటాము. ఇడ్లీ తినేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇడ్లీ అయితే పర్ఫెక్ట్‌గా ఉడికించాను 10 నిమిషాలల్లా. అసలు పువ్వుల్లాగా వచ్చినాయండి. సాఫ్ట్‌గా ఎంత బాగున్నాయి అసలు. నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. మంచిగా ఉంటాయండి. నాకు మంచిగా అనిపిస్తది. సాటిస్ఫై అనిపిస్తది. చేసినందుకు చాలా బాగా వచ్చిందిలే అనిపిస్తది. ఒక్కోసారి గట్టిగా వస్తాయి కదా! అట్లా. నేనైతే ఎప్పుడు చేసినా సాఫ్ట్‌గా చేసుకుంటాను. సరే, ఇక్కడైతే చూసారు కదా! నేనైతే చట్నీ చేస్తున్నాను. దాని కొరకని చెప్పేసి పల్లీలు, కొంచెం పుట్నాల పప్పు, ఒక 10 వరకు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా లేకుండే. ఇంకా అంతవరకు అయితే సరిపోతాయి కదండీ! వేసాను. తర్వాత ఇదంతా కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా లోపల నుంచి ఫ్రై అయ్యేంత వరకు ఇంకా ఫ్రై చేసుకున్నాను. మిక్సీ పట్టుకున్నాను. చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడేమో తాలింపు కొరకు నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని అయితే ఇందులోకి వేసేసుకుందాము. ఇంత లూజ్గా ఉండాలి అండి. అంటే ఇంకా ఇడ్లీ కదా మనం తినేది. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. మరీ లూజ్గా కాదు కానీ ఇలా. చూసారు కదా, ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మా నాన్న అయితే తినడు అండి, ఉట్టిదే ఇడ్లీ తినేస్తాడు. నాన్నకు కూడా ఈ ఇడ్లీ అంటే ఇష్టం అనుకుంటా, మంచిగా తింటాడండి. ఓకే ఫ్రెండ్స్, సాల్ట్ కూడా వేసేసాను టేస్ట్కి సరిపడా. ఇంకా సాల్ట్ అనేది మనము కరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇక్కడైతే చూసారా, నేనైతే ఇంకా దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఓకే, ఇడ్లీ అయిపోయింది, చట్నీ అయిపోయిందండి. ఫైనల్గా అయితే ఇక నాన్నకి ఇడ్లీ తినిపించాలి, అలాగే నేను కూడా తినేస్తాను అన్నమాట. చూడండి అండి, ఎంత సాఫ్ట్గా వచ్చింది. నేను ఎప్పుడో ఒకసారి చేసిన ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటాను. సరే, ఇంకా ఇడ్లీ అయితే ఇందులోకి వేసేసుకుందాము. టైం వచ్చేసి 12 అవుతుందండి. 12 గంటలకు తింటారు, ఎవరైనా తింటారు, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా లేట్గా లేవడము, లేట్గా పని చేసుకోవడము, లేట్గా తినడము అన్నమాట. ఆఫీస్కి వెళ్ళట్లేదు ర్యామ్స్, అందుకే నేను లేట్గా వంటలు చేస్తున్నాను, అలా చెప్తున్నాను అందుకే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారు కదా, ఇంకా చట్నీ అయితే ఇది నా కొరకు నేను తినేస్తాము. చట్నీ అంటే కారం ఎక్కువ లేదు అండి, నాన్నకు తినిపించవచ్చు, అంత బాగుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తినేసాము. నాను తినేసిండు ఇడ్లీ, నేను తినేసాను, ముగ్గురం తినేసామన్నమాట. ఓకే, ఇంకా ఫైనల్గా అయితే టిఫిన్ చేసిందంటే ఖచ్చితంగా టీ ఉండాలండి, దానికి ఇక ఫుల్ఫిల్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఖచ్చితంగా టీ అయితే ఉండాలి అనమాట. నాకు తెలుసు మార్నింగ్ ఇడ్లీ చేస్తా అని చెప్పేసి కిందకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చినప్పుడే పాలు తిప్పించుకున్నాను ఒక బాబుతోటి. ఇంకా ఇడ్లీ తినడం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా టీ పెట్టేసుకుంటున్నాను. టీ అయితే నేను ఒక్కదాన్నే తాగేస్తాను. కొంచెం అయితే షుగర్ వేసుకుందాం, ఇందులో టీ పౌడర్ అయితే వేసేసుకుందాము. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టీ పౌడర్ వేస్తున్నాను కదా. ఈ టీ పౌడర్ అనేది 1 రూపీ ప్యాకెట్స్ అండి. నేను ఇన్స్టంట్గా తెచ్చుకొని స్టాక్ అయితే పెట్టాను, రెగ్యులర్గా తాగేదాన్ని కాదు కాబట్టి. ఆ 1 రూపీ ప్యాకెట్స్ నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటికాంచి తీసుకొచ్చాను. అవి అంటే షాప్లో కొనుక్కొచ్చుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, టీ అయితే మంచిగా కలర్ఫుల్గా ఉంది, మంచిగా వేడైంది, చాలా టేస్టీగా ఉంటుంది, అది చూస్తేనే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, టీ అయితే పోసేసుకుంటున్నాను ఫైనల్గా. ఇంకా నాన్నకేమో బిస్కెట్స్, నాకు టీ అండి. ఇంకా చూడండి, లాస్ట్లోకి అయితే పోసేసుకున్నాను. ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.